పర్యాటకంగా విశాఖ మరో ఘనత సాధించబోతోంది. ఎంతో కాలంగా ఊరిస్తున్న ఇంటర్నేషనల్ క్రూయిజ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. మలేషియా, సింగపూర్ వయా చైనా చెన్నై క్రూయిజ్ సేవలు అందించేందుకు కార్డోలియా సంస్థ సిద్ధమైంది. జూలై 15న తొలి అంతర్జాతీయ సముద్ర విహార యాత్ర ప్రారంభం కానుంది. పర్యాటకంగా విశాఖ మరో మైలురాయిని చేరుకోబోతోంది. సముద్రపు అలలపై క్రూయిజ్ నౌకలో విహరించే అనుభూతిని పర్యాటకులకు అందించనుంది. జూలై 15 నుంచి అంతర్జాతీయ క్రూయిజ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. విశాఖ నుంచి దుబాయ్, సింగపూర్లకు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. అయితే విహార నౌక కొత్త పర్యాటక అనుభూతిని మిగల్చనుంది. విశాఖ నుంచి సింగపూర్కు 13 రోజుల పాటు క్రూయిజ్ నౌకలో ప్రయాణం సాగుతుంది. చెన్నై మీదుగా థాయిలాండ్, మలేషియా, సింగపూర్లను కలుపుతూ కార్డిలియో సంస్థ తమ క్రూయిజర్ ప్రయాణ షెడ్యూల్ను ఖరారు చేసింది. 790 క్యాబిన్లు గల ఎంవి ఎంప్రెస్ విహార నౌక కౌలాలంపూర్ మీదుగా సింగపూర్ వరకు ప్రయాణించనుంది. 3 రోజులు హైసీలో ప్రయాణం తర్వాత థాయిలాండ్లోని పుకెట్కు చేరుతుంది. అక్కడి నుంచి బయలుదేరి మలేషియాలో లాంకావి క్రూజ్ టెర్మినల్ వద్ద ఆగుతుంది. తర్వాత కౌలాలంపూర్ చేరుకుంటుంది. ఆ తర్వాత 2 రోజులు సింగపూర్లో ఉంటుంది. మొత్తం 14 రోజుల్లో టూర్ ముగుస్తుంది. ఎంప్రెస్ క్రూయిజ్ నీలి సముద్రంపై కదిలే ఒక 5 స్టార్ హోటల్. ఇందులో ఫుడ్ కోర్ట్లు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఈ క్రూయిజ్ షిప్ మీద నుంచి సూర్యోదయాన్ని ఆస్వాదించడానికి చాలా మంది పర్యాటకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గతంలో విశాఖ, చెన్నై, పుదుచ్చేరి క్రూయిజ్ విహారయాత్రకు మంచి స్పందన వచ్చింది. దేశీయ క్రూయిజ్ యాత్ర ఫుల్ ఆక్యుపెన్సీతో సాగింది. అయితే కార్డిలియో సంస్థ 4 యాత్రలకు సిద్ధమైంది. So we are doing an international sailing to beautiful Sri Lanka, covering 3 ports of call: Hambantota, Jaffna and Trincomalee. People can also board from Vizag, doing a 13-night directly to go to Singapore. That's a new exciting itinerary we have bought for entire South India. As of now, we are working on a lot of different itineraries. We have already bought 2 more ships, Cordelia Sky and Sun. So we will be coming with a lot of new itineraries as well. ఇంటర్నేషనల్ క్రూయిజ్ సర్వీసుల నిర్వహణకు అవసరమైన సదుపాయాలను విశాఖ పోర్ట్ అథారిటీ 3 ఏళ్ల క్రితమే సిద్ధం చేసింది. 2500 చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్తో పాటు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్, గ్యాంగ్వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, విశ్రాంతి గదులు, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. విదేశీ నౌకాయానం చేసే పర్యాటకులకు ఇమ్మిగ్రేషన్ కూడా విశాఖలోనే పూర్తవుతుంది. నౌక ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే నాటికి కనీసం 6 నెలల గడువుతో కూడిన పాస్పోర్ట్ కలిగి ఉండాలని థాయిలాండ్, మలేషియాల్లో ఆన్ అరైవల్ వీసా పొందే అవకాశం ఉంది. సింగపూర్ వెళ్లే టూరిస్టులు ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఎంప్రెస్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ అందుబాటులోకి రావడంతో పాటు భవిష్యత్తులో దేశీయ నౌకా విహారం మరింత విస్తరించేందుకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విశాఖ నుంచి లోకల్ క్రూయిజ్లు నిర్వహించాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచన. ఇందుకు అనుగుణంగా విశాఖ, పుదుచ్చేరి, చెన్నై షెడ్యూల్ క్రూయిజ్లతో పాటు విశాఖ, పారాదీప్ పోర్ట్లను కనెక్ట్ చేస్తూ ఆధునిక క్రూయిజ్లు నడిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో పశ్చిమ తీరంలో 2 భారీ క్రూయిజ్లు ప్రవేశపెట్టనుంది కార్డిలియో. తర్వాత ఎంప్రెస్ కనీసం 4 నెలలు విశాఖ కేంద్రంగా పర్యాటకులకు అందుబాటులోకి వస్తుంది. సో ఈ షిప్ కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఇక్కడే రీలొకేట్ అవుతుందండి, ఐదర్ ఇన్ చెన్నై, వైజాగ్. ఎందుకంటే పారదీప్ కూడా మేము సేలింగ్ రికమెండ్ చేసాం 1 నైటర్స్కి. బడ్జెట్ వాళ్ళు వైజాగ్ వచ్చి 1 నైట్ చూసుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. సో ఈ సెనారియోలో ఏంటంటే షిప్ 2027లో ఇక్కడ రీలొకేట్ అవుతుందండి, ఒక అట్లీస్ట్ 3-4 మంత్స్కి. సో అప్పుడు వాళ్ళు క్యాల్కటా చూస్తారు, పారదీప్ చూస్తారు. వైజాగ్కి మాకు ట్రావెల్ ఏజెంట్స్కి 2027 ఈ టైంకి మోర్ బిజినెస్, ఎందుకంటే వాళ్ళకి బిగర్ షిప్ వస్తుందండి వాళ్ళకి. విశాఖలో జరిగిన ఐసీసీ సదస్సులో క్రూయిజ్ సేవల విస్తరణపై ప్రభుత్వంతో చర్చలు జరిపింది కార్డిలియో. దేశీయంగా వస్తున్న ఆదరణ, ఇంటర్నేషనల్ క్రూయిజ్కు గల డిమాండ్ ఆధారంగా తొలి యాత్రకు రెడీ అయింది. విశాఖ సింగపూర్ క్రూయిజ్లో ఒక క్యాబిన్కు ₹1,20,000 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రోత్సాహకాలు, పర్యాటకుల ఉత్సాహం తోడైతే విశాఖ కేంద్రంగా ఇంటర్నేషనల్ క్రూయిజ్ ఆపరేషన్స్ పర్మనెంట్ షెడ్యూల్గా మారనున్నాయి.